అసెంబ్లీలో ఈ రోజు వందే మాతరం ఆలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వందే మాతరం పాటలుగా ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విమర్శించారు. ఇది రాజ్యాంగాన్ని, మాతృభూమిని అవమానించడమేనని మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల పెన్షనర్స్ భవన్ లో ఉగాది కవి సమ్మేళనం అందరినీ ఆకర్షించింది. ప్రముఖ కవులు హాజరై ఉగాది పండుగ ఆవశ్యకత కవితలు ఆలపించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా నిజామాబాద్ కు చెందిన డాక్టర్ కవితారెడ్డి సోమవారం హైదరాబాద్ లో బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆమెను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ సూచించారు. అనవసర వివాదాల్లో ఇరుక్కోవద్దు, రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ ఉండొద్దు, అది వ్యవస్థ మొత్తానికి డ్యామేజ్ చేస్తుంది, వ్యవస్థను నిలబెట్టుకుంటేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ వానలు పడ్డాయి. ఇక కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.